2013 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఆల్ఫా, 2025 తర్వాత పుట్టినట్టు వాళ్ళంతా బీటా అని చెప్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. ఏంది మరి జెన్జీ ఏంది? జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే నేను ఇప్పుడు జెన్ వైకి వస్తా. జెన్ వై అంటే 45 సంవత్సరాల లోపున్నటువంటి వాడిని కాబట్టి జెన్ వైకి వస్తా. తరం వాళ్ళంతా మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మాకు సాధారణ టెలిఫోన్లు ఉండేటి. అవి కూడా ఊర్లో లేదంటే తాలూకా వరకు కలిసేటి. ఇంకా వేరే చోటికి ఫోన్ చేయాలంటే ఎస్టీడీ కోడ్సు, హైదరాబాద్ చేయాలంటే 040, అది హైదరాబాద్కు నేరుగా కాదు. ఫస్ట్ మేమున్న ప్రాంతం నుంచి భువనగిరికి చేస్తే భువనగిరి ఆయన హైదరాబాద్ కలిపితే అప్పుడు కనెక్ట్ అయ్యేది. ఆ కాలం. మా కాలంలో ఇన్లాండ్ లెటర్స్, ఇప్పుడు ₹2 ఉంటుంది అనుకుంటా ఆ లెటరు. ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి కదా, చూసిరా మీరు ఎవరైనా? అప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు అప్పుడో ఇప్పుడో గ్రీటింగ్ వేసుకునేటువంటి కాలం మాది. మనిషిని పలకరియాలంటే, ఫ్రెండ్స్ను పలకరియాలంటే ఉత్తరాలు రాసుకునేటువంటి కాలం నుంచి మేము ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు మెసేజ్ పంపేంత టెక్నాలజీ వరకు వచ్చేసినాం అన్నట్టు. జెన్జీ పుడితేనే సెల్ ఫోన్తో పుట్టేసింది అన్నట్టు. ఇదే జెన్జీ. సెల్ ఫోన్తో అనుసంధానమై, టెక్నాలజీతో అనుసంధానమై వచ్చినటువంటి. మేమున్నప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు మా చిన్నతనంలో రేడియో లేదంటే టీవీ ఉంటుండే. అది కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక్క దగ్గరే టీవీ ఉంటుండే. అందులో దూరదర్శన్ ఒకటే ఛానల్. ఆ దూరదర్శన్లో వచ్చేది చిత్రలహరి, ఇది ఎక్కడైనా ఉందా, కిట్టుగాడు, హిమబిందు, ఇలాంటి ధారావాహిక కార్యక్రమాలు వచ్చేటి. నైట్లో ఆలిఫ్ లైలాన్ వచ్చేది, రామాయణం మహాభారతం లాంటివి వచ్చేటి. ఇది ఆ కాలం. అప్పుడు యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్ టాక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మేము ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషిని పలానా ఆయనను తీసుకురాపోరి అని చెప్పేవారని చెప్తే ఆడికి మనిషి పోవాలి, మనిషి పోయి చెప్పి రావాలి, చెప్పి ఆయనను తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి హాల్లో కూర్చున్న మనిషికి ఫోన్ చేసి లోపలికి రా అనేటువంటి తరం అన్నట్టు. అర్థమైందా? సో ఇట్లా మారిపోయింది వ్యవస్థ అంతా. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పిల్లలు ఏఐ టెక్నాలజీ అంటే తెలుసా మీ అందరికీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాట్ జీపీటీ ఎంతమందికి తెలుసు? చాట్ జీపీటీ, వావ్, వెరీ గుడ్. బహుశా ఇక మా జెన్ వైకే తెలుస్తలేదు. చాట్ జీపీటీ ఒకప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేసిన కొంతకాలం, వార్తలు చదివిన. అప్పుడేం వార్తలు రాయాల్సి వస్తుండే. ఇప్పుడు చాట్ జీపీటీకి వార్త రాయమని, ఈ వార్త జెన్జీ మీద ఒక వార్త రాయండి అని అంటే అది రాసేస్తుంది. కథం 5 సెకండ్లలో వార్త రాసేస్తుంది. కానీ మేము అప్పుడు 5 గంటలు పట్టేది వార్త రాయడానికి. సో అంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసినాం అన్నట్టు. ఒకప్పుడు ఎన్నికలు, మా చిన్నతనంలో ఎన్నికలు మాట మర్యాద లేకపోతే ఒక సింబల్ మీద జరిగేటి. ఏమని? గరీబీ హటావో అని ఇందిరాగాంధీ టైంలో, బ్యాంకుల జాతీయకరణ అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అట్లా జరిగేటి. కానీ తర్వాత ఏమైందంటే ఫేస్బుక్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్?
సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్లు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్లు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు అక్కడ. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది, అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ అయిన అడవిలో పెడితే ఎవడని చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఆయన మంచోడు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నానా నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకెవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేయమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది, కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైస పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైస పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడో ఈడ పంచారో వాళ్ళు ఓడిపోయారు, ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచారు. కారణం ఏంది అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకెప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా భయ్ అని అంటా ఉంటారు ఇప్పుడు కాలం.